Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 793 points fall అయి 74,245 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 234 పాయింట్స్ ఫాల్ అయి 22,519 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 422 పాయింట్స్ డౌన్ అయి 48,565 దగ్గర క్లోజ్ అయింది. ఈ పాటికే మీకు అర్థమైంటుంది వాయిస్ లో కొంత చేంజ్ ఉంది. ప్రీవియస్ వీడియోస్ కి ఈ వీడియోకి ఒక చేంజ్ ఉందని. దీనికి ప్రధాన కారణం అర్జెంట్ గా వేరొక ప్లేస్ కి రావాల్సి వచ్చింది అండ్ వస్తున్నప్పుడు నేను అన్ని తీసుకున్నాను కానీ మైక్ కూడా తీసుకున్నా అనుకున్నాను కానీ మైక్ ని మిస్ చేశాను. నేను ల్యాప్టాప్ మైక్ తోనే రికార్డ్ చేస్తున్నాను. యూజువల్ గా ఇవాళ ఒక పెద్ద డే కాకపోయింటే మీకు చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్స్ లేకపోతే ఇవాళ నేను వీడియోని స్కిప్ చేసేవాడిని. బట్ మార్కెట్ ఇంతలా ఫాలో అవుతుండడం, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి వస్తుండడం అండ్ ఫాల్ బ్యాక్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ చెప్పడానికి స్టాక్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని ల్యాప్టాప్ మైక్ తో రికార్డ్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఆడియో రిలేటెడ్ గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మార్కెట్ బాగానే ప్రయత్నించింది. బట్ లేటర్ మీరు గమనిస్తే ఆ రికవరీ ప్రాసెస్ ని మార్కెట్ స్ట్రాంగ్ గా రిజెక్ట్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ బిగ్ వోల్టాలిటీ డౌన్ సైడ్ కి చూపిస్తూ మార్కెట్ ఇంతలా ఫాలో అయింది. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 10th వెనస్డే ఈవినింగ్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకు అప్డేట్ అయింది. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అది చాలా ఎక్కువ వచ్చింది. అది నెగిటివ్ కాబట్టి మీరు గమనిస్తే ఆ టైంలో యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. దానికి తగ్గట్టే గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ దాని తర్వాత రోజు ఏమైంది, థర్స్డే మార్కెట్స్ అప్పుడు యుఎస్ మార్కెట్స్ ఏమో రికవర్ అయ్యాయి. సో మన వాళ్ళకి కూడా ఒక చిన్న పాజిటివ్ హోప్, ఓకే యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా రికవర్ అవుతాయేమో అని. మార్కెట్ చెప్పాను కదా స్టార్టింగ్ లో ఆ ప్రయత్నం అయితే చేసింది కానీ స్ట్రాంగ్ గా మార్కెట్ లో రిజెక్షన్స్ అయితే కనిపించాయి. దీనికి డొమెస్టిక్ గాను కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ గ్లోబల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని గమనిస్తే చెప్పాను కదా యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. నేను ఇక్కడ కొద్ది డేస్ బ్యాక్ నుంచి కూడా చెప్తున్నాను డేటా ఎలా ఉన్నా పర్లేదు మనం 3 సార్లు వడ్డీ రేట్లని కట్ చేద్దాం, 3 times రేట్ కట్ ఉంటుందని ఎలా యుఎస్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు చెప్పినా సరే తర్వాత వస్తున్న ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న డేటా పాయింట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. సో మరి అంత స్ట్రాంగ్ డేటా పాయింట్స్ వస్తుంటే అసలు వడ్డీ రేట్ల కట్ ఎందుకు వీళ్ళు తీసుకుంటారు అని మార్కెట్ ప్రతి ఎకానమీ రిలేటెడ్ గా వస్తున్న స్ట్రాంగ్ డేటాకి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాల్సింది పోయి పాజిటివ్ టు న్యూట్రల్ గా మార్కెట్ రియాక్ట్ అవుతూ వచ్చింది. ఇంక్లూడింగ్ రీసెంట్ జాబ్స్ డేటా ఎక్స్పెక్టేషన్స్ 2,16,000 ఉంటే 3,33,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతుండడం. ఎకానమీ రిలేటెడ్ గా ఇంత స్ట్రాంగ్ డేటా ఉంటే వడ్డీ రేట్ల కట్ పాసిబులేనా, జూన్ లో అవుతుందా లేదంటే సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటున్న టైంలో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుండడం, ఇక నో డౌట్ జూన్ లో కూడా రేట్ కట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదనేలా మార్కెట్ అయితే ప్రిపేర్ అవడమే గ్లోబల్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఆఫ్టర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చాలా మంది ఫెడ్ మెంబర్స్ ఎక్సెప్ట్ చైర్మన్ గారు పవల్ గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడప్పుడే వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన నీడ్ లేదు, టైం తీసుకోవచ్చు, ఇంత ఇన్ఫ్లేషన్ డేటా ఎకానమీ అంతా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేసే పర్పసే లేదు కదా అనేలా కామెంట్స్ చేస్తూ ఉండడం కూడా గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్. ఇదొక్కటే రీజన్ కాదు, మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గవర్నమెంట్ మారిషస్ నుంచి వస్తున్న పెట్టుబడులపై ఇప్పటి వరకు ఉంటున్న ట్యాక్స్ బెనిఫిట్ ని ఎండ్ చేసింది అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇది డీటెయిల్డ్ గా న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఏమైపోతుందంటే ఇవి కూడా నేను మార్కెట్ అనాలిసిస్ లోనే చెప్పేస్తుండడం కారణంగా మార్కెట్ రిలేటెడ్ గా అంతెందుకు చెప్తున్నారు దాన్ని షార్ట్ చేయండి అంటున్నారు. యాక్చువల్ ఇది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న పాయింట్సే కాబట్టి ఇలాంటి టాపిక్స్ ని కూడా ఇండివిజువల్ గానే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది న్యూస్ టాపిక్ లోనే డిస్కస్ చేస్తాను. ఇది కూడా రీజన్ ఇవాళ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా అది న్యూస్ టాపిక్ లో విందాం. అండ్ ఈ మధ్య కాలంలో గాజా ప్లేస్ లో ఇరాన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఆర్ టెన్షన్స్ కూడా డెవలప్ అవుతుండడం కూడా క్రూడ్ ఆయిల్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ $90 per barrel కి రీచ్ అయిపోయింది. సో ఇలా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలాగో ఉన్నాయి. సిపిఐ రిలేటెడ్ గా డేటా అట్లీస్ట్ అదైనా సపోర్ట్ చేస్తుంది, మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కూడా ఎఫ్పిఐ పెట్టుబడులు మారిషస్ నుంచి వస్తున్న పెట్టుబడులకు అగైనెస్ట్ గా ఉండడం ఇవన్నీ మార్కెట్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్ గా మనం చూడొచ్చు. సరే ఫాల్ అయితే అయింది, మరి ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి అయితే మార్కెట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ లెవెల్ బిలోనే క్లోజ్ అయింది. నేను రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను కదా మార్కెట్ రిలేటెడ్ గా ఎవరైనా నెగిటివ్ గా చూడాలంటే అట్లీస్ట్ ఫస్ట్ 22,540 బిలో అయినా మార్కెట్ క్లోజ్ అవ్వాలని వాళ్ళకి మార్కెట్ ఛాన్స్ ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ కదా, దానికి ముందు కూడా ప్రీవియస్ గా చాలా టైం మార్కెట్ అక్కడ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసి ఇప్పుడు జస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆ లెవెల్ కి బిలో వెళ్ళి క్లోజ్ అయినంత మాత్రాన మనం సపోర్ట్ బ్రేక్ అయిపోయిందని అనుకోవడం కాకుండా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫస్ట్ 1 hour వీలైతే ఆ డే అంతా ఈ లెవెల్ బిలోనే కానీ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంటే దాని అప్పుడు అట్లీస్ట్ టువర్డ్స్ 20-250 అయినా మార్కెట్ లో ఒక రేంజ్ ఉండొచ్చులే అని రేంజ్ బౌండ్ నెస్ కైనా మనం మూవ్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫస్ట్ 1 hour లోనే మార్కెట్ ఈ 20-540 లెవెల్ వచ్చి కానీ సస్టైన్ అయ్యే ప్రయత్నం చేసిందంటే మాత్రం దెన్ నేను పర్సనల్ గా ఎటువంటి రేంజ్
రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఆర్ ఈవెన్ బేరిష్ ట్రేడ్ సెటప్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ పైన ఫోకస్ చెయ్యను. అండ్ మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టీసీఎస్ వల్ల నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ బాగున్నాయి. సో ఐటీ రిలేటెడ్ గా మార్కెట్ లో ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది కదా, మేబీ టీసీఎస్ నెంబర్స్ బాగున్నాయి కాబట్టి ఐటీ ప్యాక్ ఏదైనా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుందా, అలా రియాక్ట్ అవుతున్నా నిఫ్టీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ 22,540 బ్రేక్ అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ నెక్స్ట్ ఐటీ స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతాయని. డేటా అయితే పాజిటివ్ గా ఉంది టీసీఎస్ రిలేటెడ్ గా. లెట్స్ సీ మండే రియాక్షన్ ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను మీకు చెప్పడానికి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ లేకపోతే వీడియోని చేసేవాడిని కాదని. ఇప్పటి వరకు చెప్పింది కాదు నేను మీతో ఇవాళ డిస్కస్ చేయాలనుకుంది. గ్లోబల్ గా డేటా పాయింట్స్ సరిగా లేవు. చైర్మన్ గారు, యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు చెప్తున్న ఒక్క మాట తప్పించి, ఎలా ఉంటున్న డేటా పాయింట్స్ వడ్డీ రేట్లు కట్ చేస్తామనే డేటా పాయింట్ తప్పించి ఎకానమీ అంత స్ట్రాంగ్ గా ఉంటూ ఉండడం, దానికి తోడు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వరుసగా పెరుగుతూ ఉండడం, అది కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ మన మార్కెట్స్ ఏం పెద్దగా ఫాలో అవ్వలేదు. ఇవాళ ఏదో పడినట్టు కనిపిస్తుంది, ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే కదా ఉన్నాం. కానీ బాండ్ డీల్స్ ప్యారలల్ గా, అంటే రీసెంట్ గా వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత కూడా 22 బేసిస్ పాయింట్స్ పెరిగి 4.5% కి వెళ్ళిపోయాయి. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా, ఇది నేను చెప్తున్నది 10 year బాండ్ డీల్స్ గురించి యుఎస్ కి సంబంధించి. అలాగే డాలర్ ఇండెక్స్ 105.2 దగ్గర ఉంది. డాలర్ ఇండెక్స్ పక్కన పెట్టండి, బట్ బాండ్ డీల్స్ మాత్రం కాన్స్టెంట్ గా పెరుగుతూ 4.5% దగ్గరికి వెళ్తూ ఉండడం కూడా మార్కెట్స్ కి అసలు యాక్చువల్లీ పాజిటివ్ కాదు. మార్చ్ 19th లో నుంచి మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ 1000 పాయింట్స్ పెరిగాక ఇంత వర్స్ట్ డేటా కూడా తక్కువే రియాక్ట్ అయింది అనేది నా ఒపీనియన్. ప్రాబబుల్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఫ్యాక్టర్ అవుతున్నవి రెండు. ఒకటి రీటైలర్స్ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, రెండవది ఎలక్షన్స్ ఇంపాక్ట్. ఎలాగో మోడీ గారే వస్తారు, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని మార్కెట్ ప్రాబబుల్లీ ఇదంతా ముందుగానే ఫ్యాక్టర్ చేస్తూ వస్తూ ఉండొచ్చు. సో నేను ఇవాళ ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్, గ్లోబల్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ కూల్ ఆఫ్ అవ్వకుండా ఎకానమీ రిలేటెడ్ గా, బీట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కానివ్వండి, సర్వీసెస్ డేటా కానివ్వండి, జాబ్లెస్ క్లెయిమ్స్ కానివ్వండి, జాబ్స్ డేటా కానివ్వండి, అండ్ ఈవెన్ జీడిపి డేటా కానివ్వండి, ఇవన్నీ ఎకానమీ పరంగా వస్తున్న డేటా పాయింట్స్, యుఎస్ కి సంబంధించి వస్తున్న డేటా పాయింట్స్ స్ట్రాంగ్ గానే ఉంటూ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ కమింగ్ మంత్స్ లో మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే లోపు కానీ కూల్ ఆఫ్ అవుతున్నట్లు మార్కెట్ కి ఏమాత్రం కన్ఫర్మేషన్ లేకపోతున్నా ఖచ్చితంగా ఈ లోపు బాండ్ డీల్స్ పెరుగుతూ వెళ్తాయి, స్లోగా పెరుగుతూ వెళ్తాయి. మేబీ అది డైరెక్ట్ గా ఈక్విటీ మార్కెట్స్ మీద ఇప్పుడు ఇంపాక్ట్ నెగిటివ్ గా చూపించకపోతున్నా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆ వర్డిక్ట్ అంటూ వచ్చాక మార్కెట్ మేబీ పెరగాల్సింది కొంత పెరిగి అక్కడి నుంచి కొంత టైం వరకు మార్కెట్ డౌన్ సైడ్ టు కన్సాలిడేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బోత్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇఫ్ గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీ డేటా పాయింట్స్ ఇలానే ఉంటే ఒక డ్రాప్ కి, ఒక ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఆ టైంలో టెన్షన్ పడి ఇంకెక్కడో మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఇక మార్కెట్ లో పతనం, ఇక్కడి నుంచి క్రాష్, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనల్ని మనం స్టెబిలైజ్ చేసుకునే ఆ టైంలో మనం స్టేబుల్ గా ఉండాలని నేను ముందుగానే ఇది చెప్తున్నాను. ఇప్పటి నుంచే మీకు ఏ స్టాక్స్ బెటర్ గా ఉంటున్నాయి, ఏది ఫాల్ అయితే నేను కొని పెట్టుకుంటాను. అండ్ క్యాపిటల్ ని కూడా అగ్రెసివ్ గా కాకుండా కొంత మోడరేట్ గా, ఒకవేళ ఫాల్ వచ్చినా నేను యాడ్ చేసుకునే విధంగా కొంత క్యాపిటల్ ని కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇలాంటి ఎకానమీ రిలేటెడ్ గా కండిషన్స్ కానీ ఉంటే మాత్రం ఆ టైంలో మనం ఫాల్ చూడొచ్చు అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. యాక్చువల్లీ మీరు నన్ను ఎక్కువగా బులిష్ గా వింటూ వచ్చుంటారు, దాని అర్థం నేను ఎప్పుడు బులిష్ గానే మార్కెట్ ని చూస్తున్నానని కాదు. నాకు డేటా పాయింట్స్ ఎలా కనిపిస్తున్నాయో నేను అలానే చెప్తున్నాను. బట్ గ్లోబల్ గా కండిషన్స్ అయితే కొంత టఫ్ అవుతున్నాయి. బాండ్ డీల్స్ పెరగడం కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కూడా $90 per barrel మార్క్ రీచ్ అవుతూ ఉండడం, అది కూడా ఇన్ఫ్లేషన్ హిట్ చేస్తుంది. గోల్డ్ ఏమో ముందు వెనక లేకుండా ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్లుంది. దానికి తోడు ఎకానమీ పరంగా స్ట్రాంగ్ డేటా, ఇన్ఫ్లేషన్ ఏమో కూల్ ఆఫ్ అవ్వట్లేదు. వీటి మధ్యలో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారంటే డెఫినెట్లీ మార్కెట్ కూడా దానికి ఒప్పుకోదు. కాబట్టి మార్కెట్స్ లో మనకి ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇండియన్ మార్కెట్స్ హోల్డ్ అవడానికి ఛాన్సెస్ ఉండడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ ముందుగానే పాజిటివ్ గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి సో ఎంత మార్కెట్ బేస్ ఫార్మ్ చేసి స్టేబుల్ గా ఉన్నా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇదే ఎకానమీ రిలేటెడ్ గా డేటా మెయింటైన్ అవుతూ ఉంటే మాత్రం నేను ఒక కరెక్షన్ అయితే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కనిపిస్తుంది. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఆల్మోస్ట్ 2,778 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు బై చేస్తున్నారు. డిఐఎస్ ఎప్పటి నుంచో బై చేస్తున్నారు. ఆల్మోస్ట్ 5,000 crores అబోవ్ దగ్గరగా డిఐఎస్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బై చేశారు. అండ్ గత కొద్ది నెలల్లో మొదటిసారిగా ఎఫ్ఐఎస్ నెట్ లాంగ్ అయితే వచ్చారు. 59% నెట్ లాంగ్ పొజిషన్స్ ప్రెసెంట్ వాళ్ళు మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అది 51,000 కాంట్రాక్ట్స్. వాళ్ళు షార్ట్ సైడ్ ఉన్నప్పుడే మార్కెట్స్ బాగా పెరిగాయి. లాంగ్ సైడ్ కి వచ్చేసరికి మార్కెట్స్ లో ఇలా ఫాల్ అయితే కనిపించింది. మార్కెట్ లో షార్ట్స్ ఉండడమే మంచిది, షార్ట్ కవరింగ్ కి పాసిబిలిటీ ఉంటుంది. లాంగ్ సైడ్ ఉన్నారు, బట్ అదేం ఎక్స్ట్రీమ్ లాంగ్ ఏం కాదు. 50,000 కాంట్రాక్ట్స్ 1,20,000 కాంట్రాక్ట్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అదేం ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ గా కూడా మనం చూడాల్సిన నీడ్ లేదు. ఓవరాల్ ఇన్ ద షార్ట్ టర్మ్ మీన్స్ ఇన్ కమింగ్ డేస్ మార్కెట్ ఈ లెవెల్ బిలోనే కానీ ట్రేడ్ అవుతుంటే టువర్డ్స్ 22,250 డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్
ఇన్ కేస్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లోనే మార్కెట్ అప్ సైడ్ వచ్చి స్టెబిలైజ్ అవుతుంటే మార్కెట్ లో స్ట్రెంత్ ఉందని మనం బిలీవ్ చేయొచ్చు. బట్ ఫర్ ద మీడియం టర్మ్ ఈ ఎలక్షన్స్ ఈ యూఫోరియా అంతా మార్కెట్ లో ఉంది కాబట్టి కొంత స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్స్ రిలేటెడ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్ లో ప్రాబబుల్లీ ఒక స్మాల్ కరెక్షన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇన్ బిట్వీన్ చేయాల్సిన పని అయితే ఏవేవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా గ్రో అవుతాయని స్టాక్స్ గురించి స్టడీ చేస్తుంటారో ఆ స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం అండ్ అవి ఏ లెవెల్స్ కి వస్తే అట్రాక్టివ్ గా ఉంటున్నాయని స్టాక్స్ ఒక వాచ్ లిస్ట్ ని మెయింటైన్ చేయడం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు జస్ట్ గూగుల్లో ఎఫ్ఐఐ మారిషస్ అని టైప్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటి వరకు ఉంటున్న టాక్స్ బెనిఫిట్ ని మారిషస్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఉంటున్న టాక్స్ బెనిఫిట్ ని ఎండ్ చేశారనేలా మీకు డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇండియా అలాగే మారిషస్ రిలేటెడ్ గా డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ ఉంది. లైక్ అక్కడ ట్యాక్స్ కట్టి మళ్ళీ ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదనేలా. బట్ ఇది మిస్యూజ్ అవుతుంది. ఇండియాలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి కొన్ని గ్రూప్స్ మారిషస్ లో సెటప్ చేయబడి ఇండియాలో యాక్టివిటీ చేసుకుంటూ ట్యాక్స్ ని తప్పించుకుంటున్నాయని 2017 లోనే ఒక యాక్ట్ ని ఒక అమెండ్మెంట్ ని తీసుకొచ్చారు గ్రాండ్ ఫాదరింగ్ రిలేటెడ్ గా. బట్ ఆ టైం తర్వాత నుంచి ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న అప్డేట్ అయితే PPT ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీస్ కి పెడతారని. లెట్స్ సే నేనే ఉన్నాను అనుకోండి, మారిషస్ లో కంపెనీ ఉండి నేను ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నేను ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇప్పటి వరకు అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు ఒక టెస్ట్ పెడతారు ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అని. ఆ టెస్ట్ లో నేను పాస్ అవ్వాలి. అదేనా ఎగ్జామ్ అంటే అది కాదు. ఇండియన్ అఫీషియల్స్ ఎగ్జామిన్ చేస్తారు నా కంపెనీని. నేను నిజంగానే మారిషస్ లో కంపెనీ పెట్టి అక్కడ నడుపుతూ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానా, లేదు నా ప్రైమ్ ఎయిమే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి ట్యాక్స్ ని తప్పించుకోవడానికి మారిషస్ లోకి వచ్చి కంపెనీ పెట్టానా? ఒకవేళ నేను ట్యాక్స్ ని తప్పించుకోవడానికే నా ప్రైమ్ పర్పస్ ట్యాక్స్ నుంచి పక్కకు వెళ్ళడానికే మారిషస్ లోకి వెళ్ళి కంపెనీని పెట్టి నేను కానీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే దెన్ నాకు ఆ ట్యాక్స్ అడ్వాంటేజ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అడ్వాంటేజ్ ని రిమూవ్ చేయాలనేలా ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ప్రొసీజర్ ని స్టార్ట్ చేశారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఇది ఏముందిలే చిన్నదే కదా అనుకుంటాం, కానీ కాదు. 2017 లో ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు మారిషస్ నుంచి ఇండియాకి వస్తున్న పెట్టుబడులు ఎంతో తెలుసా? 2016 to 17 ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు వచ్చింది ఏకంగా 86,000 కోట్లు. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత అది తగ్గుతూ రీసెంట్ FY 22 to 23 టైంలో మీరు గమనిస్తే 49,000 కోట్లకి పడిపోయాయి. సుమారుగా హాఫ్ అయిపోయాయి. ఇదే ప్యారలల్ టైంలో సింగపూర్ లో ఒకప్పుడు 2017 లో 47,000 crore ఇన్వెస్ట్మెంట్స్ FPI ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వస్తుంటే అది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూస్తే 1,37,000 కోట్ల దగ్గరగా ఉన్నాయి. సో మారిషస్ నుంచి రావాల్సిన డబ్బులు ఎప్పటి నుంచో తగ్గుతూనే ఉంది. ఫస్ట్ అమెండ్మెంట్ నుంచే సింగపూర్ నుంచి పెరిగింది. బట్ ఇప్పుడు ఇలా సెకండ్ అమెండ్మెంట్ తీసుకొచ్చి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీలో బెనిఫిట్ లేకుండా చేయాలి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ప్రైమ్ పర్పస్ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికని మోడీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న ఈ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా FPIs వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని ఫర్దర్ గా తగ్గించుకున్నా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొంత విత్డ్రాల్ చేయాలని ప్రయత్నించినా అది మార్కెట్స్ కి నెగిటివ్. బట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ వీళ్ళు ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి కంపెనీలు పెట్టి ఇండియాలో వాళ్ళు ఎంత లాభం సంపాదిస్తున్న రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా రాంగ్ రూట్ లో ట్యాక్స్ ని ఎవేషన్ చేస్తున్నారు అనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఈ స్టెప్ అయితే తీసుకున్నారు. బట్ మార్కెట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఫారెన్ పెట్టుబడులకి ఇది నెగిటివ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మార్కెట్ ఫాలో అవుతుండడం బ్యాక్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. అండ్ చెప్పాను కదా 2017 లో స్టెప్ తీసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయి రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ పెట్టుబడులని. 2017, 2016 ఆ పాయింట్ ఆఫ్ టైం లో ఈ స్టెప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకున్నప్పుడు ఆ టైంలో మార్కెట్ చాలా ఎక్కువ వోల్టైల్ గా రియాక్ట్ అయ్యాయి. అట్లీస్ట్ ఈసారి కొంత స్టేబుల్ గా ఉన్నాయి. డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి FPI ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి ఎవరెవరైతే ట్యాక్స్ బెనిఫిట్ ని పొందడం కోసమే మారిషస్ లో కంపెనీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి నెగిటివ్ అనే చెప్పాలి. నెక్స్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా వాళ్ళ వన్ ఆఫ్ ద టాప్ లూజర్ అయిన సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా దాద్రా అండ్ నగర్ హవేలీలో ఉంటున్న వీళ్ళ ఫెసిలిటీ రిలేటెడ్ గా చేసిన ఇన్స్పెక్షన్ ఫ్రమ్ December 14 to December 15 మధ్యలో జరిగిన ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా 6 అబ్జర్వేషన్స్ ఇస్తూ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని సన్ ఫార్మా వాళ్ళకి US FDA వాళ్ళు ఫైనల్ ఇన్స్పెక్షన్ అప్డేట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏమవుతుంది? మేము ఇన్స్పెక్షన్ చేసాం, ఇన్స్పెక్షన్ లో రూల్స్ ప్రకారం అక్కడ జరగట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని 6 అబ్జర్వేషన్స్ చెప్పారు, 6 ప్రాబ్లమ్స్ చెప్పారు. అది సరైన టైంలో కానీ కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ వార్నింగ్ లెటర్ కానీ ఇంపోర్ట్ అలర్ట్ కానీ వస్తుంది. అలా జరిగితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి తయారవుతున్న మెడిసిన్స్ US కి వెళ్ళడానికి ఎక్స్పోర్ట్ అవడానికి కుదరదు. కాబట్టి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటున్నప్పుడు ఫార్మా స్టాక్స్ లో ఫాల్ మనకి కనిపిస్తుంది. వార్నింగ్ లెటర్ కానీ ఇంపోర్ట్ అలర్ట్ కానీ వచ్చిందంటే అది ఇంకొక బిగ్ థింగ్ అనమాట. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని చెప్పిన ప్లాంట్ కి సరైన టైంలో రెస్పాన్స్ కానీ లేకపోతుంటే వార్నింగ్ లెటర్ ఆర్ ఇంపోర్ట్ అలర్ట్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా వాళ్ళు 18,000 కోట్లకి దగ్గరగా FPO ద్వారా డబ్బులు రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన IPO అనుకోవచ్చు. ఫస్ట్ టైం వస్తుంటే IPO అండ్ ఆల్రెడీ మార్కెట్ లో ఉండి పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు రేస్
చేయాలనుకుంటే అది FPO. ఏ ప్రైస్ లో రానున్నారు వీళ్ళు? 10 రూపీస్ నుంచి 11 రూపీస్. ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే డిస్కౌంట్ లో ఉంది కాబట్టి స్టాక్ లో మనకి ఫాల్ కనిపించింది. 10 to 11 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ ని వీళ్ళు పెడుతూ మార్కెట్ లోకి వస్తూ 18,000 crore రైజ్ చేస్తారని చెప్తుండడం. అండ్ ఈ FPO లో 35% రీటైలర్స్ కి రిజర్వేషన్ ని కూడా కల్పిస్తున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ FPO 18th April ఓపెన్ అవుతుంది, 22nd April క్లోజ్ అవుతుంది. అండ్ ఇది వడాఫోన్ ఐడియాకి సంబంధించిన వెరీ బిగ్ ఈవెంట్ అనే చెప్పాలి. ఇందులో కానీ వాళ్ళు ఫెయిల్ అయితే మీన్స్ ఆ 18,000 crore రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే మాత్రం దెన్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక బిగ్ డిజాస్టర్ అయితే అవుతుంది. ఎవరైతే వడాఫోన్ ఐడియాలో ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్ ఫర్దర్ గా వడాఫోన్ ఐడియా గ్రోత్ ఎలా ఉంటుందని ట్రాక్ చేయాలనుకుంటుంటారు, ఈ FPO సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. బికాస్ వీళ్ళ 5G రిలేటెడ్ గా ఇప్పటి వరకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు. అండ్ ఇది చిన్న FPO కూడా కాదు, 18,000 కోట్లకి సంబంధించిన FPO. ఒకే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ 14 రూపీస్ 87 పైస్ పర్ షేర్ లో 2,075 కోట్ల దగ్గరగా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. సో ప్రమోటర్స్ పెట్టిన దానికంటే చాలా డిస్కౌంట్ లోనే FPO తీసుకొస్తున్నట్టు మేబీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి హైయర్ ప్రైస్ లో పెట్టుబడి కూడా పెట్టుండొచ్చు. బట్ ఎనీవే ఫైనలీ ఈ FPO గట్టెక్కడం, ఈ 18,000 కోట్లకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలని ముందుకు వస్తూ ఉండడం వడాఫోన్ ఐడియా ఒక ఫస్ట్ సక్సెస్ గా మనం చూడొచ్చు. లెట్స్ సీ 22nd April నాటికి వీళ్ళ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ఎలా ఉంటాయని. సో వడాఫోన్ ఐడియా FPO తర్వాత IPO గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మార్కెట్ లో లిస్ట్ అయిన IPO భారతీ హెక్సాకామ్. వీళ్ళు కూడా టెలికాం సెగ్మెంట్ లోనే బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళు ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్, బట్ ఓన్లీ 2 రీజియన్స్ లోనే ఉంటారు, రాజస్థాన్ అండ్ నార్త్ ఈస్ట్. వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లో మెజారిటీ ఆఫ్ బిజినెస్ అంతా రాజస్థాన్ రిలేటెడ్ గానే ఉంటుంది. ఆల్మోస్ట్ 78% దగ్గరగా బిజినెస్ ఆ సెగ్మెంట్ నుంచే ఉంటుంది. అక్కడ వీళ్ళు నెంబర్ 2 ప్లేయర్. అండ్ నార్త్ ఈస్ట్ లో మోర్ దాన్ 50% దగ్గరగా మార్కెట్ షేర్ ని వీళ్ళు కలిగి ఉన్నారు. అక్కడ వీళ్ళు నెంబర్ 1 ప్లేయర్. ఈ కంపెనీ రిలేటెడ్ గా 85% వాటా ప్రమోటర్స్ దగ్గర ఉంది. అందులో భారతీ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర 70% అండ్ గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీ 15% వాటా ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ IPO బిజినెస్ గురించి చూస్తే ఎందుకు ఇంత బజ్ ఉంది, లేకపోతే ఎందుకు ఇవాళ లిస్టింగ్ గెయిన్స్ ఈవెన్ మార్కెట్ ఫాల్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది అని చూస్తే వీళ్ళ రెవెన్యూస్ 6,500 crores దగ్గరగా ఉంటే మార్జిన్స్ అరౌండ్ 49.3% దగ్గరగా ఉంటున్నాయి. స్ట్రాంగ్ మార్జిన్స్ విత్ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్. అండ్ ఆర్పు కూడా 197 దగ్గరగా ఉంది, అది కూడా కన్సిస్టెంట్ గా గ్రోత్ వస్తుంది. అండ్ 10% కాంపౌండింగ్ తో ఆర్పు కూడా పెరుగుతూ ఉంటుందని మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అప్కమింగ్ టైమ్స్ లో రాజస్థాన్ లో కానీ నార్త్ ఈస్ట్ లో కానీ వీళ్ళ పెనట్రేషన్ ని పెంచుకుంటూ ఫర్దర్ గా మార్జిన్స్ అండ్ ఆర్పుని ఇంప్రూవ్ చేసుకుంటూ న్యూ రీజియన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు 570 రూపీస్ IPO గా మేము వస్తున్నామని చెప్తే 755 దగ్గరగా 32% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయింది. అండ్ క్లోజింగ్ పాయింట్ కి సుమారుగా 813 రూపీస్ దగ్గరగా అంటే 43% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ IPO ఎండ్ అయింది. చాలా టైం బ్యాక్ నుంచి వెయిట్ చేస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ IPO NTPC గ్రీన్ ఎనర్జీ IPO మార్కెట్ లోకి రావడానికి రెడీ అవుతుందని దాని పేరెంట్ కంపెనీ అయిన NTPC వాళ్ళు 4 బ్యాంకర్స్ ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని షార్ట్ లిస్ట్ చేశారని అండ్ అది ఆల్మోస్ట్ 10,000 crore IPO గా మార్కెట్ లోకి రానుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 10,000 కోట్లతో వస్తున్న IPO తో NTPC వాళ్ళకి వస్తున్న డబ్బుల్ని వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా అండ్ సోలార్ రిలేటెడ్ గా బిజినెస్ ని పెంచుకోవడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారని NTPC వాళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్ NTPC యొక్క టోటల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 74 gigawatts దగ్గరగా ఉంటది. అందులో రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ 3.4 gigawatts ఉంటది అంతే. అంటే వాళ్ళ ఓవరాల్ కెపాసిటీలో రెన్యూబుల్ ఎనర్జీ చాలా చిన్నది, కానీ వాళ్ళ టార్గెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 3.4 gigawatt అని చెప్తున్నాను కదా. బై FY26 నాటికి నెక్స్ట్ 1 to financial years లో ఆ 3.4 gigawatt ని 15 gigawatt గా పెంచాలనుకుంటున్నారు. సో మల్టిపుల్ టైమ్స్ గ్రోత్ వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కామెంట్స్ చేస్తున్నారు. మనకు తెలియదు ఫ్యూచర్ లో వీళ్ళు ఎలాంటి టార్గెట్స్ అచీవ్ అవుతారని. బట్ గ్రోత్ టార్గెట్స్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ కి ఇస్తున్న టార్గెట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. కాబట్టి ఇది IPO గా మార్కెట్ లోకి వస్తుందన్న ప్రతిసారి మార్కెట్ లో ఎక్సైట్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇవాళ స్టాక్ ఒక పాయింట్ లో మంచిగానే పెరిగింది ఈ IPO అప్డేట్స్ తో. బట్ లేటర్ అగైన్ మార్కెట్ లో వస్తున్న ఓవరాల్ ఫాల్ స్టాక్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది. ఫ్రెండ్స్ ఇది నేను మీకు చూపించాలని లైవ్ మార్కెట్ లోనే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1:55 అరౌండ్ 2 దగ్గరగా అవుతుంది. మీరు ఇక్కడ చూడండి సెన్సెక్స్ పీక్ నుంచి ఆల్మోస్ట్ 12 o'clock దగ్గర నుంచి పీక్ నుంచి ఎంత వరకు డౌన్ అయింది. గూగుల్ చార్ట్స్ లో మీకు 480 అని కనిపిస్తుంది. బట్ ఇంకా కొంత లోయర్ సైడ్ కి వెళ్ళింది. వాళ్ళలో 74,300 అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్న 481 పాయింట్స్ కి ఇంకొక 50 పాయింట్స్ దగ్గరగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా ఒక 530 పాయింట్స్ దగ్గరగా ఈ పాయింట్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది కదా. బట్ ఆ టైమ్ లో ఉంటున్న పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ని చూడండి. ఈ 74,700 పుట్ ఆప్షన్ ఎగ్జాక్ట్ గా 12:10 దగ్గరకే పెడుతున్నాను. ఇందాక నేను మీకు చూపించిన చార్ట్ ప్రైస్ దగ్గరికి ఆల్మోస్ట్ 81 రూపీస్ దగ్గరగా ఉంది. 81 రూపీస్, 93 రూపీస్ ఆల్మోస్ట్ అక్కడ కన్సాలిడేట్ అవుతున్న ప్రైస్ కాస్త ఒకేసారి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? 90 నుంచి 990 వరకు, అంటే సుమారుగా 1000 రూపీస్ వరకు జంప్ అయింది. 10 టైమ్స్ కి ఎక్కువగా
ఎక్కువగా పెరిగింది. నేను దగ్గరగా ఉన్న పుట్ ఆప్షన్ చెప్తున్నాను, అదే దూరంగా ఉంటున్నది 74,000 పుట్ ఆప్షన్ ని చూసారంటే 8 రూపీస్ 9 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది కాస్త 184 185 దగ్గరగా వెళ్ళింది. ఇది కంప్లీట్ గా ఆప్షన్ సెల్లర్స్ ని ట్రాప్ చేస్తున్నట్టు నేను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. అండ్ మళ్ళీ కూడా మీకు అవేర్నెస్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. గతంలో మమ్మల్ని ఇంపాక్ట్ చేసిన బిగ్గెస్ట్ నెగటివ్ ఫ్యాక్టర్ ఈ సెన్సెక్స్ లో స్టాప్ లాస్ స్కిప్ అవడం. సో మీరు స్టాప్ లాస్ పెట్టినా వర్కౌట్ అవ్వదు. మీరు అనుకోవచ్చేమో ఎక్కడో ఒక దగ్గర స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు సేవ్ అయిపోతారు కదా, ఎంత పెరిగితే ఏంటి, నేను 20 లో అమ్ముతాను 40 స్టాప్ లాస్ పెడతాను, నేను సేవ్ అయినట్టే కదా అని. కానీ ఇక్కడ మీరు చూడండి, తను అమ్మిన దానికి స్టాప్ లాస్ 300 పెట్టాడు, కానీ స్టాప్ లాస్ స్కిప్ అయింది 640 దగ్గర, అది ఎగ్జిక్యూట్ అయింది. తనకే కాదు మీకు కూడా అలానే జరగచ్చు. బికాస్ మాకు అలా జరిగింది కాబట్టి లాస్ట్ టైం. ఇది మీరు ఏం చేసి ప్రొటెక్ట్ చేయలేరు. ఒకే ఒకటి, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, బ్యాంక్ ఎక్స్, ఈ ఎక్స్పైరీస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వీటిల్ని చేయడం ద్వారా వచ్చేది ఏదీ లేదు. వీటిల్లో లిక్విడిటీ సరిగ్గా ఉండట్లేదు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మీతో, సెన్సెక్స్ పడింది 550 పాయింట్సే, కానీ ఆప్షన్ ప్రైస్ ఎంత పెరిగింది, 900 పాయింట్స్ పెరిగింది. ఇంట్రెన్సిక్ కూడా మనకి యూజువల్ గా అలా మూవ్ అవ్వదు కదా, డెల్టా కంటే ఎక్కువ మూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం మూవ్ అవ్వాల్సిన ఆప్షన్ ప్రైస్ కొంతవరకే, కానీ స్టాప్ లాస్ లో పెట్టుకొని ఉంటారు కదా, ఆ స్టాప్ లాస్ అన్ని ట్రిగ్గర్ అవ్వాల్సిన దగ్గర ట్రిగ్గర్ అవ్వకుండా అవన్నీ స్కిప్ అయిపోతూ ఉండడం, హయ్యర్ ప్రైస్ లోకి వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్ముతుంటే అవన్నీ కొంటూ వెళ్ళి ఇంత హై ప్రైజెస్ కూడా వెళ్తున్నాయి. సో నా వరకు ఎవరెవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో మీరు సేఫ్ గా ఉండాలనుకుంటే అన్నెసరీగా ప్రతి ఒక్క ఎక్స్పైరీలోనూ ఏదో రకంగా ట్రేడ్ చేయాలని ప్రయత్నించొద్దు. ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా అంటే చాలా ట్రాప్ చేస్తున్నాయి ఆప్షన్ సెల్లర్స్ ని. పాసిబుల్ అయినంత వరకు ఆ ఎక్స్పైరీస్ ని, కొత్తగా తీసుకొచ్చిన ఎక్స్పైరీస్ ని అవాయిడ్ చేయండి. దాంట్లో ఏ స్ట్రాటజీ మీరు పెట్టినా ఇలా సడన్ గా ఇంత జంప్ అవుతున్న ప్రీమియమ్స్ కి మీరు స్టాప్ లాసెస్ పెట్టుంటే మాత్రం అవి ఏ హయ్యర్ ప్రైస్ లోనే ట్రిగ్గర్ అయ్యి మీకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ ని తీసుకువెళ్తాయి. కాబట్టి నేను చాలా వీడియోస్ లో చెప్పడానికి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, బ్యాంక్ ఎక్స్, ఈ 4 ఎక్స్పైరీస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. యాజ్ ఏ ట్రేడింగ్ ఛానల్ అయ్యింది, యూజువల్ గా వేరందరూ కూడా దీంట్లో ఇలా ట్రేడ్ చేయండి, దాంట్లో అలా ట్రేడ్ చేయండి అని చెప్తుంటారు. బట్ నేను ట్రేడ్ ని అవాయిడ్ చేయండి వీటిల్లో అని చెప్తున్నాను. బికాస్ అల్టిమేట్ గా మనందరికి కూడా క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిలో మనం ట్రాప్ అయి క్యాపిటల్ ని కోల్పోతే దాన్ని రికవర్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మీరు 8 రూపీస్ కో 9 రూపీస్ కో సెల్ చేసే జీరో అవుతుంది అనుకుంటే 180 రూపీస్ 160 రూపీస్ దగ్గర మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయి మీ క్యాపిటల్ చాలా వరకు లాస్ లోకి వెళ్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎక్స్పైరీస్ లో ఫుల్ లిక్విడిటీ వచ్చి టోటల్ సిస్టమ్ అంతా స్టెబిలైజ్ అయ్యేంత వరకు, అది అయినప్పుడు నేనే చెప్తాను. మళ్ళీ ఐ థింక్ నెక్స్ట్ వారాలు కాదు కొన్ని నెలలు పడుతుంది సిస్టమ్ ని స్టెబిలైజ్ అవ్వనివ్వండి. ఇవన్నీ కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్స్ కదా, అందులో సరిగ్గా లిక్విడిటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఎక్స్పైరీలోనూ ట్రేడ్ చేయాలని దయచేసి బిగినర్స్, ఈ ఆప్షన్ సెల్లింగ్ లో ఉంటున్న బిగినర్స్ మాత్రం ఇందాక నేను చెప్పిన ఎక్స్పైరీస్ లో FNO కాంట్రాక్ట్స్ లో ట్రేడ్ చేయడం ఆపండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ISGEC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫిలిప్పైన్స్ లో వాళ్ళ కొత్త ఇథనాల్ ప్లాంట్ రిలేటెడ్ గా కమర్షియల్ ఆపరేషన్స్ ఏప్రిల్ 11th నుంచి స్టార్ట్ చేశారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ గా ISGEC వాళ్ళ అండర్ లో ఉంటుంది కాదు, వీళ్ళ అండర్ లో ఉంటున్న స్టెప్ డౌన్ సబ్సిడరీ ఇది. బట్ ఎనీవే ఇండైరెక్ట్ గా వీళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది కాబట్టి స్టాక్ ప్రైస్ లో ఇవాళ రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ఎంటిరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ జెఫ్రీస్ వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేస్తూ 50% టార్గెట్ అప్ సైడ్ ఇస్తూ 1510 రూపీస్ టార్గెట్ అనేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళింది. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే టార్గెట్ ఆర్ ఇలా అప్ సైడ్ ఉందనడం స్టాక్ లో మంచి బజ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ జెఫ్రీస్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా అంత అట్రాక్టివ్ గానే ఉన్నాయి. ఆన్ కమింగ్ టైమ్స్ వీళ్ళు 20% ఆర్గానిక్ రెవెన్యూ కేగర్ గ్రోత్ తో గ్రో అవుతారని, అది ఆర్గానిక్ సైడ్. ఓవరాల్ రెవెన్యూ అయితే 44% కేగర్ తోను అండ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 8 టైమ్స్ పెరుగుతుందని చెప్తున్నారు. సో రెవెన్యూ 44% గ్రోత్, ఓవరాల్ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కలిపి 44% అండ్ ప్రాఫిట్ 8 టైమ్స్ అంటుండేసరికి మార్కెట్ కొంత ఎగ్జైట్ అయింది. బట్ గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. వీళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద సోర్సెస్ అంతా వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా కావాల్సిన ఫండింగ్ అంతా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ రిలేటెడ్ వీళ్ళు హై ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే పే చేస్తున్నారు. కాబట్టి మీరు గమనిస్తే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కంటే, అంటే వీళ్ళు బిజినెస్ చేసి ఇలా రా మెటీరియల్ ప్రైమరీ ఇవన్నీ పోను వీళ్ళు సంపాదించుకుంటున్న ఆపరేటింగ్ ప్రాఫిట్ కంటే వీళ్ళు కడుతున్న వడ్డీలే ఎక్కువగా ఉన్నాయి ప్రెసెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అన్ని కూడా క్యాష్ లో కాకుండా రిసీవబుల్స్ లో కూడా కన్వర్ట్ అవుతున్నాయనే విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఎస్, వాళ్ళు చెప్పినట్లు పెరిగితే డెఫినెట్లీ కంపెనీ రిలేటెడ్ గా మంచి గ్రోత్ అండ్ స్టాక్ ప్రైస్ పెరుగుతుందేమో. బట్ ప్యూర్లీ వాళ్ళు చెప్తున్న అజంప్షన్సే కాకుండా ప్రెసెంట్ ఉంటున్న వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అండ్ ఫండ్ ఫ్లో స్ట్రక్చర్ ని కూడా ఇన్వెస్టర్
ఇన్వెస్టర్స్ గమనించాలి. నెక్స్ట్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు CDMO అలాగే CRO బిజినెస్ రిలేటెడ్ గా 3 స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ ని అప్డేట్ చేశారు. సింజిన్ అలాగే న్యూలాండ్ రిలేటెడ్ గా అయితే బై రేటింగ్ ఇస్తూ సింజిన్ రిలేటెడ్ గా టార్గెట్ 875, న్యూలాండ్ రిలేటెడ్ గా 9100 టార్గెట్ అని చెప్తున్నారు. కానీ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మాత్రం సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 350 అని చెప్తున్నారు. మనం లారస్ ల్యాబ్స్ నే ఫోకస్ చేస్తే ఎందుకు సెల్ ఇస్తున్నారు, ఎందుకు ఫాలో అవుతుందని చెప్తున్నారు. దాని రిలేటెడ్ గా వీళ్ళు మెన్షన్ చేసిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ది వీళ్ళ CDMO బిజినెస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ రన్ అవుతున్న క్యాలెండర్ ఇయర్ 2024 లో ఎటువంటి క్యాటలిస్ట్ లేవని, కమింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవీ లేవని CDMO రిలేటెడ్ గా వీళ్ళ కొత్తగా యాడ్ అయిన న్యూ కెపాసిటీస్ రిలేటెడ్ గా మానిటైజేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డిలే అవుతుంది. కాబట్టి ప్రీవియస్ గా వాళ్ళు చెప్పిన టైమ్ లైన్స్ ని వీళ్ళు మీట్ అవ్వకపోతూ ఉండడం కూడా వీళ్ళ సెల్ రేటింగ్ కి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అని, దానికి తోడు ఫర్దర్ గా ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ కి ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ కి జస్టిఫికేషన్ లేదనేలా వీళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తుండడం ఇవాళ స్టాక్ లో 3.5% దగ్గరగా డౌన్ సైడ్ మూవ్ మనకు కనిపించింది. ఫ్రెండ్స్, ఏప్రిల్ 10వ తేదీ ఎలాన్ మస్క్ గారు నేను కొద్ది రోజుల్లో ఇండియాకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నాను అనేలా స్టేట్మెంట్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా కథనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా పత్రికల్లో, డిజిటల్ మీడియాస్ లో ఎలాన్ మస్క్ గారు వాళ్ళ రాష్ట్రానికి రాబోతున్నారని, అక్కడ పెట్టుబడులు చేయబోతున్నారని ఇలా వార్తలు కనిపిస్తున్నాయి. ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా టెస్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక సంస్థని ఏర్పాటు చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వెహికల్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తారనేలా కూడా కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. మీ అందరికీ గుర్తుంటే 2021 అరౌండ్ లో అనుకుంటా టెస్లా వాళ్ళు ఇండియాలోకి వచ్చి వాళ్ళ కార్స్ ని అమ్మాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధిస్తున్న ట్యాక్స్ వాళ్ళకి అడ్డుపడుతున్నాయని, ట్యాక్సులు తగ్గిస్తే వాళ్ళ కార్ని ఇండియాకి తీసుకొస్తామనేలా ఎలాన్ మస్క్ గారు స్టేట్మెంట్స్ చేశారు. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీ కార్స్ ని తీసుకొచ్చి ట్యాక్స్ కట్ అయితే అమ్ముకోండి, మీకు ట్యాక్స్ తగ్గించాలంటే మీరు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయమని అడిగారు. అప్పుడు మళ్ళీ ఎలాన్ మస్క్ సైడ్ నుంచి మేము ఇక్కడ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసి కార్స్ ని అమ్ముదాం అనుకుంటే కొనే వాళ్ళు ఉన్నారా లేదా అని మాకు తెలియాలి కదా. ఫస్ట్ మేము కొన్ని అమ్ముతాం, తర్వాత మాకు మార్కెట్ ఉందని తెలిస్తేనే మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెడతామని ఎలాన్ మస్క్ గారి సైడ్ నుంచి, వాళ్ళ టీమ్ సైడ్ నుంచి ప్రపోజల్స్ వచ్చిన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడా తగ్గలేదు. బట్ దాని తర్వాత రోజుల్లో ఎలాన్ మస్క్ గారు మోడీ గారు కలవడం తర్వాత ఎస్ మేము ఫైనలీ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెడతామన్నప్పటి నుంచి నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ స్టేట్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మల్టిపుల్ టైమ్స్ మా దగ్గర మీ ప్లాంట్ ని పెట్టండి అని ఈమెయిల్స్ ద్వారా టెస్లా వాళ్ళని అడుగుతూ ఉన్నారు. తమ రాష్ట్రాల్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయమని. బికాస్ ఇది ఎలాంటిదంటే టెస్లా వాళ్ళు ఏ రాష్ట్రంలోకి వచ్చి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెట్టినా అక్కడ ఉద్యోగాల పరంగాను, రెవెన్యూ పరంగాను అండ్ గ్రోత్, డెవలప్మెంట్ వీటన్నిటితో పాటు ప్రపంచ పటంలో ఎస్ టెస్లా వాళ్ళు ఇండియాలోకి వెళ్లి ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టారని పేరు కూడా వస్తుంది. కాబట్టి ఈ టెస్లా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వాళ్ళ రాష్ట్రాల్లోకి రప్పించుకోవాలనేలా గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. అండ్ అందులో భాగంగానే ఇవాళ మీరు ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరి చూడాలి, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటున్న రాష్ట్రాలకే ఈ ప్రాజెక్ట్ వెళ్తుందా, లేదంటే ఇది ఇండివిజువల్ గా టెస్లా వాళ్ళే డెసిషన్ తీసుకుంటారా మేము ఈ రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నాం. బికాస్ ఐటీ కంపెనీ ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక రకమైన కండిషన్స్ ఉంటాయి, ఏవేవి చూడాలని. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత రోడ్ వేస్ కానీ, రైల్వేస్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ వేస్, త్రూ పోర్ట్స్ ద్వారా కూడా వీళ్ళు వేరొక దేశాలకి తక్కువ కాస్ట్ తో ఎక్స్పోర్ట్స్ చేసుకోగలరు. కాబట్టి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, రైల్, ఎయిర్ వేస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ వేస్ ద్వారా పోర్ట్ కనెక్టివిటీ ఉంటున్న కారిడార్, ఇవన్నీ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఉంటాయో ఆ రాష్ట్రాల్లోనే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్విక్ అప్రూవల్స్ ఇస్తూ కంపెనీస్ పరంగా ప్రోగా ఉంటూ మంచి సపోర్ట్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఈ టెస్లా వాళ్ళకు ఉంటుందో ఆ రాష్ట్రాల్లోనే పెట్టుబడులు అయితే పెడతారు. అండ్ నా మనసులో ఉన్నంత వరకు ఎలాగో నార్త్ లో చాలా స్టేట్స్ లో మంచిగా డెవలప్మెంట్స్ జరిగాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక ఫ్యాక్టరీ కానీ వచ్చిందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కానీ వచ్చిందంటే గ్రోత్ తో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెసెన్స్ ఉంటున్న కంపెనీ ఒక ఫుట్ ప్రింట్ కూడా మన దగ్గర ఉంటుందనేది నా అభిప్రాయం. అండ్ ఉంటున్న ఇంకొక వెర్షన్ ఏంటంటే ఎలాన్ మస్క్ గారు ఇండియాకి వస్తున్నది, ప్రస్తుతం వస్తున్నది టెస్లా రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి కాదని, స్టార్ లింక్ రిలేటెడ్ గా మనకి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ త్రూ శాటిలైట్స్ ద్వారా ఇవ్వడానికి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అది ముఖేష్ అంబానీ గారికి స్ట్రాంగ్ కాంపిటీషన్ అవుతుంది. మరి చూడాలి దీని బిజినెస్ ఇండియాలో ఎలా వీళ్ళు చేస్తారు, ఎలా ముఖేష్ అంబానీ గారికి అంత డైరెక్ట్ గా కాంపిటీటర్ అవుతూ ఎలా గ్రో చేస్తారు మరి చూడాలి. బట్ ఈ స్టార్ లింక్ రిలేటెడ్ గా బిజినెస్ గురించి తను ఇండియాకి వస్తున్నారని, శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని ఇండియాలో స్టార్ట్ చేసేందుకే ఇండియాకి రాబోతున్నట్టు, 48 గంటలు గడపబోతున్నట్టు, ఆల్మోస్ట్ $2 to $3 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఆల్రెడీ దీనికి కావాల్సిన అప్రూవల్స్ కూడా ఫైనల్ స్టేజెస్ లో ఉంటున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ స్టార్ లింక్ పరంగా పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, గ్రోత్ వీటికంటే కూడా టెస్లా రిలేటెడ్ గా ఒక గుడ్ ఆపర్చునిటీ ఉంటుంది, పర్టికులర్ గా ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ లో. అండ్ అది కూడా మోస్ట్లీ డిస్కషన్స్ లో ఉన్నాయి. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా
ట్యాక్స్ రిలీఫ్ నైతే లగ్జరీ కార్స్ కి ప్రొవైడ్ చేశారు. అప్పుడే మార్కెట్ లో డిస్కషన్ ఉంది ఇదంతా టెస్లా వాళ్ళ కోసమే చేస్తున్నారు, కమింగ్ డేస్ లో టెస్లా వాళ్ళు కూడా ఇండియాలోకి వస్తారని. అండ్ అగైన్ దీనికోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. చూడాలి మరి ఎవరు గెలుచుకుంటారు ఆ ప్రతిష్టాత్మకమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని. ఫ్రెండ్స్, టీసీఎస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రెసెంట్ పోస్ట్ చేసిన నెంబర్స్ ఏంటి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు బెటర్ గా పోస్ట్ చేశారా లేదా అని కంపారిజన్ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంది. అండ్ బ్లూంబర్గ్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కంటే టీసీఎస్ నార్మల్ గా కాదు కొంత బెటర్ గానే బీట్ చేసింది. ప్రెసెంట్ ఉంటున్న ఎంటైర్ నెగటివ్ అన్సర్టనిటీ ఎన్విరాన్మెంట్ లో ఐటీ సెగ్మెంట్ నుంచి టీసీఎస్ వాళ్ళు స్టార్టింగ్ ఒక మంచి నంబర్స్ ని పోస్ట్ చేస్తుండడం, పర్టికులర్ గా డీల్ విన్స్ అయితే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఆర్డర్ విన్స్ విత్ అన్ హిస్టారిక్ హై $42.7 బిలియన్ దగ్గరగా ఫుల్ ఇయర్ ఆర్డర్ విన్స్ అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు. ఓన్లీ Q4 లోనే $13.2 బిలియన్ దగ్గరగా ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారని. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 26% అబోవ్ ఎస్టిమేట్స్ వీళ్ళు బీట్ చేస్తూ రికార్డ్ స్థాయిలో ఆర్డర్ బుక్ ఒక గ్రోత్ ని వీళ్ళు అప్డేట్ చేస్తుండడం ఓవరాల్ టీసీఎస్ నెంబర్స్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా ప్రీవియస్ గా ఉన్న 13.3% నుంచి 12.5% కి డ్రాప్ అయింది. అండ్ వీళ్ళు 28 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. అండ్ అలాగే ఇది అఫీషియల్ అప్డేట్ కాదు కాబట్టి బిగినింగ్ లో మెన్షన్ చేయలేదు, బట్ ఎండ్ లో మెన్షన్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు, అలాగే ఇంకొంతమంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇలా రైజ్ చేయబోతున్న $2.16 బిలియన్ ఐ మీన్ 18,000 crore విలువ చేసే ఈ ఎఫ్పిఓ లో 40% దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళ ద్వారానే రాబోతున్నాయి. ఆ ఎఫ్పిఓ సక్సెస్ అయ్యేందుకు వీళ్ళు ప్రయత్నిస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి జీక్యూజీ పార్ట్నర్స్ అంటే మోస్ట్లీ ఒక పేరుంటున్న వాళ్ళు అండ్ ఒక టైంలో అదానీ గ్రూప్ బాగా పడినప్పుడు పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారంటే ఒక బిగ్ థింగ్ అవుతుంది. ఎస్బీఐ అండ్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ కూడా ముందుకు వస్తున్నాయంటే మేబీ ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతూ ఇతరులు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమో. బట్ అదంతా జరగాలంటే అఫీషియల్ గా మనకు ఒక అప్డేట్ అయితే రావాలి. ఇది ఇంకా స్టిల్ సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ నెగిటివ్ లో ఉంటున్న స్టాక్ కాస్త నియర్లీ 6.5% దగ్గరగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ న్యూస్ కి రియాక్ట్ అయింది. లెట్స్ సీ ఇది అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వస్తుందా లేదా అని. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. 65,000 crores కి విలువ చేసే ఆర్డర్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా మార్క్ 1A ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా హెచ్ఏఎల్ వాళ్ళకి ఆర్డర్ లభించిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మెట్రోపోలిస్ గురించి మాట్లాడుకోవాలి. నాట్ ఓన్లీ మెట్రోపోలిస్, ఈ ఎంటైర్ డయాగ్నోస్టిక్ స్పేస్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు మెట్రోపోలిస్ వాళ్ళు Q4 డేటాని రిలీజ్ చేశారు. అది యాక్చువల్లీ బాగుంది. కోర్ బిజినెస్ గ్రో అయింది, రెవెన్యూ పర్ పేషెంట్ కూడా ఇంప్రూవ్ అయింది 7% ఇయర్ ఆన్ ఇయర్. ఇవన్నీ అటు పక్కన పెడితే వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఎంటైర్ డయాగ్నోస్టిక్ స్పేస్ రిలేటెడ్ గా కాంపిటేటివ్ ఇంటెన్సిటీ తగ్గుతూ ఉందని, లాస్ట్ 12 months నుంచి కాంపిటేటివ్ తగ్గుతూ ఉందని, అండ్ వాల్యూమ్స్ ప్రైస్ హైక్ కారణంగా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని. ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కానీ, థైరోకేర్ కానీ, మెట్రోపోలిస్ కానీ చాలా మంత్స్ పాటు సఫర్ అయ్యాయి. ఓన్లీ రీజన్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, వాల్యూమ్స్ లో ఇంపాక్ట్ ఉంది అండ్ ప్రైస్ సెన్సిటివిటీ పెరగడం కారణంగా వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందనే ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. బట్ వీళ్ళు ఇప్పుడు క్లియర్ గా వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రైస్ హైక్ తీసుకోవడం కారణంగా మార్జిన్స్ లోనూ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ కూడా తగ్గుతుందనేలా కామెంట్స్ చేస్తూ బిజినెస్ డేటా కూడా పాజిటివ్ గా షేర్ చేస్తూ ఉండడం ఓవరాల్ డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా బాటమ్ అవుట్ అయి ఇక ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే తీసుకొస్తున్నాయి. ఫ్రెండ్స్, బంగారం దాన్ని ట్రాక్ చేస్తున్నారా? గోల్డ్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోను రికార్డ్స్ ని కొడుతున్నాయి. కొన్ని నెలల క్రితమే $1990 పర్ ఔన్స్ దగ్గరగా ట్రేడ్ అయిన బంగారపు ధర ఇప్పుడు $2,400 పర్ ఔన్స్. ఇంకా మన ఇండియన్ మార్కెట్ లో చెప్పాలంటే 72,000 మార్క్ కంటే పైన 10 గ్రాముల బంగారం ధర అయితే వెళ్ళింది. సీరియస్లీ గోల్డ్ ఒక కమోడిటీగా ఇంతలా పెరుగుతూ ఉండడం చాలా మంది ఇదేంటిది ఇంత సడన్ గా ఇలా పెరిగిపోతుంది, ఇంకెంత పెరుగుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే తీసుకొస్తున్నాయి. అసలు ఎందుకు బంగారం ధర పెరుగుతుందన్న దాని రిలేటెడ్ గా 1240 న్యూస్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్మోస్ట్ 10 days బ్యాక్. ఆ సేమ్ సినారియోస్, ఆ సేమ్ సెంటిమెంట్స్ ఫర్దర్ గా కూడా ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్నాయి. యుఎస్ డాలర్ వీక్ గా ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరిగింది. యాక్చువల్లీ అది గోల్డ్ ప్రైస్ ని తగ్గించాలి. ఇన్ఫాక్ట్ ఆ డేటా తర్వాత గోల్డ్ ప్రైస్ లో పడ్డాయి కూడా, బట్ అగైన్ రికవరీ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మనం అనుకుంటున్న ఇంపార్టెంట్ రీజన్ ఇందాక నేను మీకు చెప్పిన వీడియోలో కూడా డిస్కస్ చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్స్ భారీ ఎత్తులో బంగారాన్ని అయితే బై చేస్తున్నాయి. ఆర్బీఐ రిలేటెడ్ గా గోల్డ్ రిజర్వ్స్ కూడా మీరు గమనిస్తే స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ చైనా వాళ్ళు కూడా డాలర్ కి హెడ్ చేస్తూ బంగారాన్ని భారీగా కొంటున్నారు. గ్లోబల్ గా సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న బిగ్ గోల్డ్ బయింగ్ యాక్టివిటీ కారణంగానే గోల్డ్ ప్రైస్ ఒక వరకు పెరిగింది. అండ్ దాని తర్వాత ఈ హెడ్జ్ ఫండ్స్ అన్ని కూడా ముందుకు వచ్చి స్పెక్యులేటివ్ యాక్టివిటీలో పాల్గొంటూ బంగారపు ధరలను అయితే గ్లోబల్ గా పెంచుతూ ఉన్నారు. దానికి తోడు ఈసీబీ వాళ్ళు కూడా జూన్ నుంచి వడ్డీ రేట్లు కట్ చేస్తామని చెప్పడం, అండ్ ఫెడ్ వాళ్ళు కూడా జూన్ కాపితే సెప్టెంబర్ లో అయినా వడ్డీ రేట్లు కట్ ఉంటాయని మార్కెట్ ఇవన్నీ ముందు నుంచి ప్రిడిక్ట్ చేస్తూ గోల్డ్ ప్రైస్లు అయితే ఇలా పెరుగుతున్నాయి. యాక్చువల్లీ బంగారం ఒక డిఫరెంట్ స్టోరీ
స్టోరీ ఉంటది ఇన్ఫ్లేషన్ కి రిలేటెడ్ గా. రెండు రకాలుగాను అడ్వాంటేజ్ తీసుకుంటది గోల్డ్. ఈ టూ సినారియోస్ ని చూడండి. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతూ ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ నుంచి మనీ తన వాల్యూని కోల్పోకుండా ఉండడానికి ఇన్వెస్టర్స్ అందరూ తమ డబ్బుల్ని సేఫ్ అసెట్స్ లైక్ గోల్డ్ లోకి తీసుకువెళ్తున్నారని, గోల్డ్ పెరగడానికి మనం ఒక రీజన్ మాట్లాడుకుంటాం. ఇన్ఫాక్ట్ అది నిజం కూడా. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే మనీ మోస్ట్లీ సేఫ్ అసెట్స్ లోకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇదొక సినారియో కదా. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుందని ఒక రీజన్ కదా. అలాగే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటున్న టైంలో ఇన్ఫ్లేషన్ కొంత కూల్ ఆఫ్ అయినా సరే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కొంత పడినా సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు కట్ చేస్తాయి కాబట్టి ఎకానమీలోకి లిక్విడిటీ ఫ్లో అవుతుంది, డబ్బులు వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గడం కూడా రేట్ కట్స్ తీసుకోవడం ఆర్ ఫర్దర్ గా రేట్ హైక్ చేయకుండా ఉండడం కూడా గోల్డ్ కి పాజిటివ్. కాబట్టి ఈవెన్ ఇన్ఫ్లేషన్ పడినప్పుడు కూడా ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ కూడా గోల్డ్ ప్రైజల్ ని పాజిటివ్ గా ట్రిగ్గర్ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారం పెరుగుతుంది, అది ఎప్పుడు జరిగే సినారియో. కానీ ఇన్ఫ్లేషన్ పడినా సరే ఇన్ హై ఇంట్రెస్ట్ రేట్ సినారియో ప్రెసెంట్ ఉంటున్నది అదే కదా. ఈ సినారియోలో ఇన్ఫ్లేషన్ పడినా సరే బంగారం రేట్ పెరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఓవరాల్ ట్రిగ్గర్ గోల్డ్ ఇంతలా పెరిగిపోతుండడానికి మెయిన్ రీజన్ అయితే గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న స్ట్రాంగ్ బయింగ్. మీకు ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే గూగుల్లో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అని గూగుల్ చేయండి. మీకు మల్టిపుల్ ఆర్టికల్స్ అండ్ మల్టిపుల్ వీడియోస్ ఇప్పుడు నేను చెప్తున్న థీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు కనిపిస్తాయి. కరెన్సీస్ రిలేటెడ్ గా హెడ్జ్ చేయడం కోసం సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న ఈ యాక్టివిటీ స్ట్రాంగ్ యాక్టివిటీ గ్లోబల్ గా ఉంటున్న కరెన్సీ రిజర్వ్స్ రిలేటెడ్ గాను అండ్ డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ గాను చేంజెస్ ని తీసుకొస్తూ గోల్డ్ ప్రైజెస్ ని ఇంతలా డ్రైవ్ చేయడానికి మెయిన్ గా కనిపిస్తున్న కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,450 కొంత ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. అండ్ ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తుంటే 22,560 అబౌట్ 22,620. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 48,468 ఇవాళ సపోర్ట్ తీసుకున్న జోన్. అండ్ అబౌవ్ వస్తుంటే చూసారా ఇవాళ చాలా టైం వరకు మనకి సపోర్ట్ గా యాక్ట్ అయ్యి బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన లెవెల్ 48,650 అబౌవ్ 48,840. అండ్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ చెప్పాలనే ఉంది 22,900 అప్ సైడ్ అండ్ 22,200 డౌన్ సైడ్. ఈ 700 పాయింట్స్ అని ఇటు ఒక్క రోజు వెయిట్ చేద్దాం. ఒకవేళ 540 లెవెల్ అబోవ్ కానీ వచ్చింది అనుకోండి, మార్కెట్ లో ఫర్దర్ గా స్ట్రెంత్ ఉంటూ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వన్ డే గ్యాప్ తీసుకుందాం. సేమ్ మార్కెట్ అదే కన్సాలిడేషన్ లో ఉంటే మాత్రం డౌన్ సైడ్ 22,200 అప్ సైడ్ 22,900 ఈ రేంజ్ ని 700 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనిస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.